హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. నా పేరు గణేష్ కుమార్. సో ఫ్రెండ్స్, యూజీ అకాడమీ వారు డైలీ ఆన్లైన్లో ఫ్రీ టెస్ట్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైనా ఎన్రోల్ చేసుకున్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి హాయ్ అని మెసేజ్ చేయండి. మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. తద్వారా మీరు డైలీ 4 టెస్ట్ అనేవి ఫ్రీగా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ లెటర్ రైటింగ్. చూడండి, లెటర్ రైటింగ్ అనేది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతిసారి దీని నుంచి ప్రశ్న మార్చి అడుగుతూనే ఉన్నాడు. కాబట్టి నేను ఇచ్చిన ప్రశ్నల్లో ఒక ప్రశ్న యాజ్ ఇట్ ఈజ్గా వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఈ యొక్క 10 ప్రశ్నలను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కొంత కాన్సెప్చువలైజేషన్ అనేది కలుగుతుంది. మరియు ఒక మార్క్ మీ జోబులో ఉంచుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్, ద హెడ్డింగ్ ఇన్ ఎ లెటర్ కన్సిస్ట్స్ ఆఫ్. లెటర్ యొక్క హెడ్డింగ్లో ఏముంటుంది అని అడిగాడు. సబ్స్క్రిప్షన్, సాల్యుటేషన్, అడ్రస్ ఆఫ్ ది రిసీవర్ అండ్ డేట్, అడ్రస్ ఆఫ్ ది సెండర్ అండ్ డేట్. చూడండి, హెడ్డింగ్లో ఎప్పుడు కూడా అడ్రస్ ఆఫ్ ద సెండర్ అంటే దాన్ని స్టేషన్ అంటాం మనం. ఆ అడ్రస్ ఆఫ్ ద సెండర్ అండ్ డేట్ అనేది మెన్షన్ చేయబడుతుంది. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ కాంప్లిమెంటరీ క్లోజ్ ఈజ్ సూటబుల్ ఫర్ ఏ థ్యాంక్ యూ లెటర్. థ్యాంక్ యూ అనే లెటర్కి సంబంధించి కాంప్లిమెంటరీ అనేది కింది వానిలో ఏది సరైనది అని అడుగుతున్నాడు. సరైన కాంప్లిమెంటరీ ఏది అని అడుగుతున్నాడు థ్యాంక్ యూ అనే లెటర్కి. సో యువర్స్ ట్రూలీ, బెస్ట్ రిగార్డ్స్, విత్ గ్రాటిట్యూడ్, ఫాండ్లీ. చూడండి, విత్ గ్రాటిట్యూడ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే కాంప్లిమెంటరీ అని అడిగాడు. కాంప్లిమెంటరీ ఉండాలి, థ్యాంక్ యూ ఇంగో అందులో ఉండాలి, థ్యాంకింగ్ ఉండాలి, కాంప్లిమెంటరీ ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏది అవుతుందంటే విత్ గ్రాటిట్యూడ్ అనేది అవుతుంది, తన యొక్క కృతజ్ఞత. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇన్ ఏ ఫార్మల్ లెటర్ ద రిసీవర్స్ అడ్రస్ ఇన్క్లూడ్స్. ఫార్మల్ లెటర్లో రిసీవర్స్ అడ్రస్లో ఏముంటుంది, ఇన్క్లూడ్స్ ఏముంటుందంటే ఆబ్వియస్లీ మనం చెప్పొచ్చు రిసీవర్స్ నేమ్. చూడండి, రిసీవర్స్ అడ్రస్లో రిసీవర్స్ నేమ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏ ఫార్మల్ లెటర్ హౌ షుడ్ ద రిసిపియంట్స్ నేమ్ బి అడ్రస్డ్ ఇఫ్ యూ డోంట్ నో దేర్ జెండర్. వారి యొక్క జెండర్ తెలియకపోతే ఫార్మల్ లెటర్స్లో రిసిపియంట్స్ నేమ్ ఏ విధంగా నువ్వు పేర్కొంటావు అని అంటున్నాడు. చూడండి, డియర్ మిస్టర్ లేదా మిస్సెస్, డియర్ సార్ ఆర్ మేడం, చూడండి డియర్ సార్ ఆర్ మేడం అనేది ఆన్సర్ అవుతుంది. ఈ రకంగానే మనం పేర్కోవాలి వారి యొక్క నేము అడ్రస్ తెలియనట్లయితే ఫార్మల్ లెటర్స్లో. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్, ఏ లెటర్ రిటన్ టు ఏ ఫ్రెండ్ ఆర్ ఏ రిలేటివ్ కమ్స్ ఇన్ ద కేటగిరీ. ఏ లెటర్ రిటన్ టు ఏ ఫ్రెండ్. చూడండి, ఒక స్నేహితులకి మరియు సంబంధికులకి, చుట్టాలకు మనం రాసే లెటర్స్ అనేవి ఏ కేటగిరీ కిందకు వస్తాయి అని అడుగుతున్నాడు. సో ఫార్మల్ లెటర్స్, సెరిమోనియల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్, డెమి అఫీషియల్ లెటర్స్. ఓకే, ఇన్ఫార్మల్ లెటర్స్ అవుతాయి. ఓకే, ఫార్మల్ లెటర్స్ అంటే ఫార్మల్గా రాసేవి, బిజినెస్ లెటర్స్ లాంటివి. సో ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్స్ అవుతాయి, మన అఫీషియల్గా రాసేసి లెటర్స్. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఏ లెటర్. లేఖ యొక్క ప్రధాన ఉద్దేశ్యం, ప్రైమరీ పర్పస్ ఏంటి అని అడిగాడు. టు కన్వే ఇన్ఫర్మేషన్, టు ఎంటర్టైన్ ద రీడర్, టు షోకేస్ క్రియేటివ్ రైటింగ్ స్కిల్స్, టు అనలైజ్ ఏ టాపిక్. చూడండి, లెటర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది కన్వే అవ్వాలి, షేర్ అవ్వాలి. దానికోసం మాత్రం లెటర్ రాస్తాం తప్పితే టు ఎంటర్టైన్ రీడర్ని ఎంటర్టైన్ చేయడం కోసమో, లేదా షోకేజ్ క్రియేటివ్ రైటింగ్ స్కిల్స్ అనే వాటిని మనం వాటిని షో చేయడానికి కోసమో, వీటి కోసం కాదు. ఒక టాపిక్ని అనలైజ్ చేయడానికి అయితే అవ్వచ్చు, కానీ మెయిన్లీ టు కన్వే ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్, వాట్ ఈజ్ ద అప్రోప్రియేట్ క్లోజింగ్ ఫర్ ఏ ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్కి సరైన ముగింపు, అప్రోప్రియేట్ క్లోజింగ్ ఏదంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. బెస్ట్ రిగార్డ్స్, సిన్సియర్లీ, యువర్స్ ట్రూలీ, లవ్. చూడండి, సిన్సియర్లీ అనేది అప్రోప్రియేట్ క్లోజింగ్ అవుతుంది ఫార్మల్ లెటర్స్లో. ఓకే, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ క్లోజింగ్ ఇన్ ఏ లెటర్. లెటర్లో క్లోజింగ్ అనేది దేనికి ఉద్దేశింపబడినది అని అడిగాడు.
ఓకే, టు సిగ్నిఫై ద ఎండ్ ఆఫ్ ద లెటర్ ఎండ్ అవుతుందని సిగ్నిఫై చేయడానిక, టు రీప్లేస్ ద సిగ్నేచర్ని సంతకాన్ని మార్చడానిక, టు యాడ్ ఏ డెకరేటివ్ ఎలిమెంట్, లెటర్లో ఒక డెకరేటివ్ ఎలిమెంట్ ఉండాలని యాడ్ చేశారా, టు షో కర్టసీ అండ్ రెస్పెక్ట్ టు ద రెసిపియంట్. ఎస్, కర్టసీని, మన యొక్క రెస్పెక్ట్, మన గౌరవాన్ని మనము అది ప్రదర్శించడం కోసము ఈ క్లోజింగ్ అనేది వాడతాము. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్, వాట్ షుడ్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎ లెటర్. బాడీ ఆఫ్ ఎ లెటర్లో ఏమి ఇంక్లూడ్ చేయబడుతుంది, ఏమి ఉంటుంది? గ్రీటింగ్ అండ్ సాల్యుటేషన్, సెండర్స్ అడ్రస్ అండ్ కాంటాక్ట్. చూడండి, బాడీ ఆఫ్ ది లెటర్లో మెయిన్ ఉండేది ఏంటంటే మెయిన్ మెసేజ్ ఆర్ పర్పస్ ఆఫ్ ద లెటర్ అనేది బాడీలో ఉంటుంది. మిగతా అంటే అడ్రస్లు, వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ సాల్యుటేషన్స్ చాలా ఉంటాయి, కానీ బాడీ ఆఫ్ ది లెటర్లో మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది, ఒక మ్యాటర్ ఉంటుంది. ఓకే, సో మెయిన్ మెసేజ్ ఆర్ పర్పస్ ఆఫ్ ద లెటర్ అనేది ఉంటుంది. ఓకే, బాడీ ఆఫ్ ది లెటర్లో. నెక్స్ట్ 10th క్వశ్చన్, వేర్ ఈజ్ ద సెండర్స్ అడ్రస్ ప్లేస్డ్ ఇన్ ఏ ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్లో సెండర్స్ అడ్రస్ అనేది ఎక్కడ ప్లేస్ చేయబడుతుంది అని అడిగాడు. రిజిడ్లీ అట్ ద టాప్ రైట్ కార్నర్లోనే ఖచ్చితంగా ఉండాలా. ఆఫ్టర్ ద సాల్యుటేషన్ అట్ ద బాటమ్ రైట్ కార్నర్లో ఉండాలా. ఎయిదర్ అట్ ద టాప్ లెఫ్ట్ కార్నర్ ఆర్ ద రైట్ కార్నర్. ఇది ఏ రకంగా ఉండొచ్చు అని అడిగితే ఆన్సర్ ఏంటంటే ఎయిదర్ ద టాప్ లెఫ్ట్ కార్నర్ ఆర్ ద రైట్ కార్నర్. ఎడమవైపు టాప్ కార్నర్లో ఉండొచ్చు, లేదా కుడివైపు టాప్ కార్నర్లో ఉండొచ్చు, ఏ వైపునైనా కూడా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది లెటర్ రైటింగ్కి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మిస్ అయిన క్వశ్చన్స్ని ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. మరలా చేసిన తప్పుని మరలా చేయకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ UG Academy. Please like, share and subscribe to UG Academy. Thank you.